పీఓకేని భారత్లో విలీనం చేయాలి. అలాగే జమ్మూ కాశ్మీర్ కూడా ఎటువంటి అనుమానం లేకుండా భారతదే. మొత్తం ఈ ప్రాంతాన్నంతా కూడా భారత్లో విలీనం చేయాలి. ఈ భారత్లో విలీనం చేయకపోతే ఉగ్రవాదం విపరీతంగా పెరిగిపోద్ది. అది భారత్కి నష్టం, పాకిస్తాన్ మడుగుడికే కష్టం అన్న విధంగా ఇప్పుడు బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మెన్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మొదటి నుండి నేను చెప్పుకుంటూనే వస్తున్నాను, ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా, నా చివరి శ్వాస వరకు కూడా పీఓకే కావచ్చు, కశ్మీర్ కావచ్చు, అది భారతదేశానికి మాత్రమే చెందుతాయి. భారతదేశంలో ఉంటేనే అవి బాగుపడతాయి. పీఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ ప్రాంతం బాగుపడదు. పాకిస్తాన్ అధీనంలో ఉంటే ఏది బాగుపడదు. పైగా పాకిస్తాన్కి కూడా అది నష్టమే. పాకిస్తాన్లో ఉగ్రవాదం విపరీతంగా పెరిగిపోతుంది. దానికి పహల్గామ్ దాడే ఉదాహరణగా చెప్పొచ్చు. 2019లో 370 రద్దు చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు మళ్ళీ మంచిగా తయారయ్యాయి. అంతా కూడా సాధారణ పరిస్థితికి వచ్చింది అనుకున్నాను. కానీ మళ్ళీ మొన్న జరిగినటువంటి పహల్గామ్ దాడితో మళ్ళీ ఉగ్రవాదం అక్కడ ఉంది, అంత తారుమారు అయిపోయిందని నాకు అనిపించింది. కాబట్టి వెంటనే పీఓకేని భారత్లో విలీనం చేసుకోవాలి అని నేను చెప్తున్నానంటూ ఆయన అయితే మాట్లాడారు. మరి ఇంత ధైర్యం బ్రిటిష్ ఎంపీకి ఎందుకు వచ్చిందంటే మొదటి నుంచి కూడా ఇతను ఇదే విషయాన్ని చెప్తున్నాడు. మన వల్ల భారత్ చాలా నష్టపోయింది, మళ్ళీ ఈ విధంగా విడదీశాము అక్కడ ఉన్నటువంటి నాయకుల వల్ల. ఆయన అంటే నాయకులు అంటే ఇండైరెక్ట్ గా గాంధీని, నెహ్రూని కూడా ఆయన విమర్శించాడు. కాబట్టి ఇక నుంచి అయినా సరే కనీసం పీఓకే భారత్లో కలవాలని మనం డిమాండ్ చేయగలిగితే అది భారత్కి ఎంతో కొంత ఉపశమనంగా ఉంటుందని బ్లాక్మెన్ అయితే చెప్పడం జరిగింది. మరి మిగతా వాళ్ళకి అంత బుద్ధి రావాలి కదా.